మానవీయ కోణంతో పనిచేస్తున్నామని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అన్నారు. హసన్పర్తి మండలంలోని కేడీఆర్ ఫంక్షన్ హాల్లో ఆహార భద్రత రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం హసన్పర్తి తహసీల్దార్ చల్లా ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై హసన్పర్తి మండలంలోని వివిధ గ్రామాలలో వివిధ డివిజన్లలో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఆహార భద్రత రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 95 లక్షల పేద కుటుంబాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని, వారికి 10 లక్షల రూపాయల పరిమితి గల ఆరోగ్యశ్రీ కార్డు కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తామని, అది నిరంతర ప్రక్రియగా అన్నారు. అదేవిధంగా 51 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు వారిని పంపించడం జరిగింది. సో వారితో పాటు నేను మన మడిపల్లి గ్రామంలో అన్ని ఇళ్ళని అక్కడ 12 ఇళ్ళు 24 ఇళ్ళు ఇచ్చినాం. 24 ఇళ్ళకు కూడా మనం ఇన్స్పెక్షన్ అంటే పర్యవేక్షించి గౌతమ్ ఎండీగా ఐఏఎస్ ఆఫీసర్ వచ్చండి హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. సో వారందరూ కూడా చాలా సంతోషంగా వారి ఏదైతే ఇల్లు వచ్చినందుకు ఇల్లు రాకుండా ఉన్న వాళ్ళని కూడా నిరంతర ప్రక్రియ కాబట్టి వారితో మాట్లాడి రావడం జరిగింది. అందుకే నా అవసరం అన్నిటిగా భావించకండి. వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా పేరు తీసుకున్న సమయం లేదు కాబట్టి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న అందరూ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పిండు. సోదరుడు కుట్టారని మా తమ్ముడు ఎప్పుడు అన్నిత్యం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏమి ఇచ్చింది ఇప్పటివరకు అనేది మనం ఎంఆర్ఓ గారు కూడా చాలా ఈ కార్డు ఈ యొక్క ఏదైతే మనం కార్డు ఇస్తున్నామో రేషన్ కార్డు అని అనుకుంటామో అది ఉట్టి రేషన్ కార్డు కాదమ్మా. అన్నిటికీ మీరు ఆసుపత్రికి పోవాలన్నా కూడా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ అంటే ముఖ్యమంత్రి నిధి నుండి ఏదైనా ఆసుపత్రికి పోతే ఈ రేషన్ కార్డును కూడా పరిగణి 200 యూనిట్ కరెంట్ వచ్చేదానికి, అలాగే ఇంకా మీకు ఎలాంటి గవర్నమెంట్ పథకాలు 200 కరెంటు, గ్యాస్ బిల్లు, తర్వాత ఇంద్రమ్మ ఇల్లు ఈ యొక్క రేషన్ కార్డును ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఒక యూనిట్గా తీసుకొని ప్రతి మనిషి 6 కిలోలు ఇస్తారు. ప్రతి వ్యక్తిలో 4 కిలోలు సన్నబియ్యం ఎంత మంది వస్తున్నాయో చేయలేదంటే చాలా సంతోషం. ప్రభుత్వంలో ఏది ఆలోచించినా బడుగు బలైన వాళ్ళ కోసమే ఆలోచిస్తారు, ఉన్నోళ్ళ కోసం ఆలోచించారు. ఉన్నోళ్ళ ప్రభుత్వం ఏది? గత ప్రభుత్వం. ఏ ప్రభుత్వం? బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక కుటుంబమే బాగుపడ్డది. మొత్తం తెలంగాణను దోసుకొని ఆ కుటుంబం బాగుపడ్డది. ఆ ఇంట్లోనే అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, ఆ ఇంట్లోనే అందరికీ ఫామ్ హౌస్లు వచ్చినాయి, ఆ ఇంట్లోనే అందరికీ సాధించి ఉద్యమకాలను ఒకరు కూడా పట్టించుకోలేదు. కానీ మన ప్రభుత్వం రేవంత్ వచ్చినాక వారిని గౌరవించుకొని వారు కూడా ఇల్లు కట్టించడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరూ కూడా ఆడబిడ్డలందరూ కూడా కసితో ఓటు చేసి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలనే ఒక కసితో కేసీఆర్ను ఓడగొట్టింది. మీ అందరూ అదందరికీ నాకు తెలుసు. మీ హృదయాలలో మీ మనసులో ఎలాంటి కోపం ఉండదు. ఎందుకంటే ఇంట్లో ఇల్లు లేక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం. మన ఇంట్లో ఇల్లు అప్పుడు పాత ఇచ్చిన ఇళ్లలో మనిషి అల్లుడేస్తే ఎక్కడ పెడతారు, గొర్రెస్తే ఎక్కడ పడతారు, మేక ఎక్కడ పెడతారు అని అపహాస్యం చేసినందుకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం సొంతగా మొత్తం పామరులు ఆ కుటుంబం సంపాదించుకున్న సంపాదన పోయిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆందోళన దోసుకున్నారు. కానీ ఆందోళన దోసుకున్నారో లేదో మనం చూడలేదని మొత్తం దోసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్లో, మన బీఆర్ఎస్లో కలవకుండా ప్రభుత్వం. కలవకుండా కుటుంబం ఒకటే లబ్ధి పడింది. అందుకనే ప్రజలు తగిన బుద్ధి చెప్పి లైనంగా వారికి సిగ్గస్తలేదు. ఏమాత్రం ఇంకా మేమే రాజ్యాంగ కాలంలో